శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకి మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగకరంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. మొదటిగా వచ్చేటప్పటికి మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క కొత్త సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మనం చూసినట్లయితే మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం వచ్చేటప్పటికి 8, వ్యయం వచ్చేటప్పటికి 14, అలాగే రాజపూజ్యం వచ్చేటప్పటికి 4, అవమానం వచ్చేటప్పటికి 3గా ఉందన్నమాట. ఈ యొక్క సంవత్సరం మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ధనం అనేది కొంచెం ఎక్కువగా వ్యయం అవుతుంటుంది అన్నమాట. అంటే ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా అయినప్పటికీ కూడా సంఘంలో గౌరవము గుర్తింపు ఈ యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అంత యోగాన్ని ఇవ్వట్లేదు. మే 1వ తారీఖు నుంచి ఈ యొక్క రాశి వారికి అఖండమైనటువంటి యోగం పట్టబోతుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. దానికి ముఖ్య కారకంగా మనం చెప్పాలి అంటే గురువు ఎప్పుడైతే జన్మరాశులు సంచారం చేస్తుంటే యోగాన్ని ఇవ్వడం అన్నమాట. ధనస్థానంలో కుటుంబ స్థానంలోకి మే 1వ తారీఖు నుంచి మారబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ కుటుంబంలో అన్యోన్యత, వీరి మాటకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందటం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంటుంది. వ్యాపారాలు ఆరంభించాలి, మొదలు పెట్టాలి, కొత్తగా విద్య ఆరంభించాలి అనుకునే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు మాట్లాడే మాట 10 మందిలో శాసనంగా ఉంటుంది, 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ పరంగా ఎదగాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మే 1 వరకు ఎలా ఉంటుంది అంటే మే 1 వరకు వచ్చినప్పటికీ ఏదో ఒక చికాకు అనేది వెంటాడుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ రాశి వారికి శని చాలా మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. శని అన్ని స్థానాల్లోనూ యోగించడం, లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడన్నమాట. అందుకని మేషరాశి వారికి వచ్చేటప్పటికి నెంబర్ 1 పొజిషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో డబ్బు కొంచెం ఎక్కువగా ఖర్చు అవడానికి కొన్ని రీజన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం అన్నమాట. ఎందుకంటే కుజుడు ఈ యొక్క సంవత్సరంలో వీరికి కుజ మాంతార్థం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి స్థానంలోకి ఎక్కువ రోజులు ఉండట్లేదు. కాబట్టి కొంచెం హెల్త్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీరిని వెంటాడే విధంగా ఉన్నప్పటికీ ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాబోతున్నటువంటి మే 1వ తారీఖు తర్వాత నుంచి గురువు ఎప్పుడైతే మంచి స్థానంలోకి వస్తాడో ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తుంది అన్నమాట. అంటే ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది.
అలాగే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత అనేది బాగా పెరుగుతుందన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో కుటుంబంలో వృద్ధి అనేది ఉంటుందన్నమాట. అంటే ఫ్లరిష్ అవుతుందన్నమాట. ఒకటికి ఇంకొక మనిషి చేరటం అనేది జరగటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి, ఎవరైతే కొత్తగా కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి వారు, లేకుండా ఆల్రెడీ ఉద్యోగపరంగా కూడా మార్పు కోరుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి ఒక ఆలోచనలో మీలో పొందడం జరుగుతుంది. దాని ప్రకారంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ముఖ్యంగా హోటల్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, టీ స్టాప్ యజమానులు, వీరికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. కాఫీ, టీ, హోటల్ నడిపే వారికి గురువు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కన్నా రాబోతున్నటువంటి సంవత్సరాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు, మొండి బకాయిలుగా మిగిలిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. అంటే వీరు ఎక్కువగా ఖర్చు అవడానికి గల కారకం ఎందుకు ఖర్చు అవుతున్నది అంటే మనం గమనించినట్లయితే మేషరాశికి 12వ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎవరున్నారు? రాహు ఉన్నాడన్నమాట. రాహు ఏం చేస్తున్నాడు అంటే దుర్వ్యయ కారకుడు అన్నమాట. అంటే అధికమైనటువంటి ఖర్చును కలిగించేటువంటి పరిస్థితిలో ఉంటాడు కాబట్టి, అలాగే దుష్ట సాంగత్యాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట స్నేహితులు కానీ, మరి మధ్యలో ఎవరైతే ఈ యొక్క సంవత్సరంలో కొత్తగా మీకు తొందరగా పరిచయమే తొందరగా మీ నుంచి దూరమయ్యే వాళ్ళు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మంచి వాళ్ళు అయినప్పుడు ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే కొత్తగా పరిచయమైనటువంటి వారు మీ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు ఆశించి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ యొక్క సంవత్సరం అనేది కూడా ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేది ఉండాలి. కాకపోతే ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి విజయాన్ని సాధించడానికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు మే తర్వాత పూర్తిగా లాభించే విధంగా ఉంటాయి. మరి వృత్తిపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. మే తర్వాత నుంచి వీరికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యవహార చిక్కులు ఎక్కువగా మే వరకు బాగా బాధించే విధంగా ఉంటాయన్నమాట. అంటే మే వరకు కొంత వ్యవహార చిక్కులు అన్నమాట. ఎందుకంటే మనకు నూతన సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కదా. ఈ యొక్క వ్యవహార చిక్కులు, కోర్టు రిలేటెడ్ కేసెస్ కానీ ఈ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి ముడిపడతాయి అన్నమాట. మే తర్వాత నుంచి కొద్దిగా మానసిక ప్రశాంతత కూడా ముందు మీకు చేరువ అవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ముందుకి ఎలా వెళ్ళాలి జీవితంలో అనే ఒక క్లారిటీ అనేది పొందడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి శత్రు సంబంధితమైన విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మే తర్వాత వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సంతాన సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. నూతనంగా పిల్లల గురించి ప్రయత్నాలు, పిల్లలు సంతానం కలగటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి. మరియు అలాగే చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ అనుకూలం అనేది పొందడం జరుగుతుంది. అలాగే కోర్టు సంబంధితమైన విషయాల్లో కూడా మే తర్వాత ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. కోర్టు విషయాల్లో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రయాణంలో కొంచెం జాగ్రత్త అనేది ఈ సంవత్సరం అనుకూలంగా తక్కువగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎక్కువగా పరిరక్షించుకోవాలన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే శని ఈ యొక్క రాశి వారికి 12వ ఇంట్లోకి రాబోతున్నాడు. మార్చి తర్వాత రాబోతున్నాడు. కాబట్టి ఆ టైంలో 2025 మార్చి తర్వాత కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. అలాగే ప్రయాణ విషయంలో ఎక్కువగా శారీరక శ్రమ అనేది వీరిని బాగా బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన వృత్తి వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి క్రయ విక్రయాల సంబంధించినటువంటి బిజినెస్ పరంగా చెప్పాలంటే బాగా లాభకారకమైనటువంటి స్థానాలకు గురువు రాబోతున్నాడు. కాబట్టి రేపు రాబోతున్నటువంటి మే తర్వాత నుంచి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు నిపుణులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. లాయర్స్,
కోర్ట్ రిలేటెడ్గా పనిచేస్తున్నటువంటి వారికి కూడా లాభించే విధంగా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డాక్టర్సు, నర్సెస్, ఫార్మసిస్టులు, అలాగే ఎవరైతే ఈ యొక్క ఫార్మాస్యూటికల్ రంగం కంపెనీలో యజమానులు, అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. క్రయ విక్రయాల్లో లాభాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా మార్పు చేర్పులు పొందగలుగుతారు. వీరు వెళ్ళేటటువంటి కొత్త ఉద్యోగంలో కూడా వీరికి అధికమైనటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే అధికమైనటువంటి ఉత్పత్తి కానీ, అధికమైనటువంటి స్థాయిలోకి కానీ వీరు వెళ్ళగలుగుతారు అన్నమాట. అలాగే బ్యూటీ సంబంధితమైనటువంటి బ్యూటీషియన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఏవైతే ముఖ్యంగా చెప్పాలంటే సౌందర్య సంబంధితమైనటువంటి వారి విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. బ్యూటిషియన్స్ కూడా 10 రూపాయలు ఎక్కువగానే సంపాదించగలుగుతారు. స్కూల్ మేనేజ్మెంట్లు, స్కూల్ ప్రిన్సిపల్స్, బోధనా రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్సు, ఈ యొక్క మరియు అదేగాక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే టీచర్స్ కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే స్కూల్ మేనేజ్మెంట్లో కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. మరియు అదేవిధంగా ఇంజనీరింగ్ రంగ నిపుణులకి, మరియు అలాగే ఎలక్ట్రీషియన్స్కి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్లకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. మే తర్వాత మంచి అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాబోతున్నటువంటి గ్రహస్థితి అనేది మేషరాశి వారికి 100% అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఉంది. ప్రథమార్థం అనుకూలంగా ఉంటుందా, ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుందా అంటే ఈ యొక్క రాశి వారికి మే తర్వాత ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట ఈ యొక్క రాశి వారికి. అలాగే గోల్డ్ స్మిత్ అంటే ముఖ్యంగా బంగార పనులు చేస్తున్నటువంటి వారికి, కమ్మరి పనులు చేస్తున్నటువంటి వారికి, లోహ కార్మికులకి, అలాగే వడ్రంగి పనులు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, యజమానులకి, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి, మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫోటోగ్రఫీ రంగ నిపుణులకి, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి యాంకర్స్కి, టెక్నీషియన్స్కి కూడా ప్రథమార్థం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వారికి, కార్మికులకి, కాఫీ టీ హోటల్ రంగ నిపుణులకి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్స్కి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగా కాలంగా చెప్పవచ్చు. మాంసం తక్కువ దుకాణం వాళ్ళకి, ఫిషరీస్, ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే చేతి వృత్తి పనుల వారికి, పురోహితులకి, వీరికి కూడా అనుకూలించే కాలంగా ఉంది. చేతి వృత్తి పనుల వారు 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతారు ప్రథమార్థంలో, ద్వితీయార్థం కన్నా. ద్వితీయార్థంలో మార్చి తర్వాత శని యొక్క ప్రభావం అనేది కొంచెంగా బాధించే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారిని అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి పరిహారాలు అనేది కూడా చేసుకోవటం అనేది ముఖ్యమైన సూచన. ఉక్కు లోహంతో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థం అంటే 2024, 2025 మార్చి వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని కూడా యోగించే విధంగా ఉన్నాడు. గుడ్ల సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. ఈ యొక్క రాశిలో వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఒక మంచి తీపి కబురు అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలించగలుగుతాయి. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరం అనేది మేషరాశి వారికి నిజమైనటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ నిపుణులకు వచ్చేటప్పటికే నూతన పదవి పొందటానికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఎందుకంటే గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ శని చాలా అనుకూలమైనటువంటి కాలంలో ఉన్నాడు. షష్టమంలో కేతువు అనేది ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి గురువు కూడా మంచి స్థానంలో రాబోతున్నందువలన ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ నిపుణులు 1కి 4 ఎదగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. వీరి మాటకి 10 మందిలో గుర్తింపు, పేరు సంపాదించడం అనేది జరుగుతుందన్నమాట. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. సరే, ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారు
మే వరకు గురువుని అధికంగా పూజించాలన్నమాట. అంటే గురువు అంటే మనం ముఖ్యంగా సాయిబాబాని కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేసినట్లయితే కార్యానుకూలత అనేది పొందడం జరుగుతుందన్నమాట. అంటే గురువు సరైన స్థానంలో లేనప్పుడు కార్యాలు అనుకూలించవు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మే తర్వాత నుంచి మనం చూసినట్లయితే అధికమైనటువంటి వ్యయాన్ని తగ్గించుకోవటం కోసం, అంటే డబ్బు ఖర్చును తగ్గించుకోవటం కోసం ముఖ్యంగా రాహుగ్రహ ఆరాధన అనేది చేయాలి. రాహుగ్రహ ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేకుంటే దుర్గాదేవిని అనుష్ఠానం చేసినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. వాటితో పాటు మనకు శని సరైనటువంటి స్థానంలోకి మార్చిలో 2025 మార్చి తర్వాత సరైనటువంటి స్థానంలోకి రావట్లేదు. వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి శని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక మేషరాశి వారికి ఇవ్వడు. కాబట్టి 2025 మార్చి తర్వాత వీరు పూజించాల్సింది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఎక్కువగా చేస్తుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వీటి మధ్యలో మనం చూసినట్లయితే రేపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ సమయానికి వచ్చేటప్పటికి కుజుడి యొక్క మాందాబ్దం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజగ్రహ ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి. కుజగ్రహ కవచాన్ని పఠించాలి. గురుగ్రహ కవచాన్ని కూడా పఠించవచ్చు రేపు రాబోతున్నటువంటి మే వరకు. అలాగే రాహుగ్రహ కవచాన్ని చదవగలిగినటువంటి వారు, రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోగలిగినటువంటి వారు కూడా రాహుగ్రహ ఆరాధన కూడా చేసుకున్నట్లయితే ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ధరించాల్సినటువంటి ఎటువంటి దుస్తులు ధరిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అంటే ఈ యొక్క రాశి వారు గురుగ్రహ అనుకూలత కోసం మే వరకు వచ్చేటప్పటికి, కార్యానుకూలత కోసం వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. పుష్యరాగాన్ని ధరిస్తే మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితం చూపుడు వేలికి ధరించవచ్చు అన్నమాట. ఆ యొక్క రత్నాన్ని కూడా ధరిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటన్నిటితో పాటు రాహుగ్రహ కవచాన్ని, రాహుగ్రహ అనుకూలత కోసం కూడా వీరు బుధవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం ఎక్కువగా వీరికి అనుకూలించే విధంగా ఉంటుంది. దుర్గానుష్ఠానం అనేది ఎలాగా వీరు చేసుకుంటారు కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు అన్నమాట. ధనం మూలం మిదం జగత్ అన్నట్టుగా డబ్బు అనేది ఈ సంవత్సరం వీరికి ఈ యొక్క రాశి వారికి రావటం అనేది జరగటం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే వీరికి చెప్పచ్చు అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.